హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నర్మదా. టుడే మనం లైవ్ ప్రాసెసెస్ ఏమేంటి అని చూద్దాం. లైవ్ ప్రాసెసెస్ చూసినట్లయితే మనం ఫస్ట్ వన్ న్యూట్రిషన్, అండ్ సెకండ్ వన్ రెస్పిరేషన్, అండ్ థర్డ్ వన్ ట్రాన్స్పోర్టేషన్, అండ్ ఫోర్త్ వన్ ఎక్స్క్రీషన్. ద 4 ఇంపార్టెంట్ లైవ్ ప్రాసెసెస్. ఈ 4 ఇంపార్టెంట్ లైవ్ ప్రాసెస్ ఏదైనా ఆర్గానిజం యొక్క మెయింటెనెన్స్కి కానీ రిపేర్కి కానీ యూజ్ అయ్యే మెయిన్ లైవ్ ప్రాసెసెస్ ఏంటి అని చూసినట్లయితే న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఫస్ట్ న్యూట్రిషన్ చూసినట్లయితే న్యూట్రిషన్లో మనకి 2 టైప్స్ చూస్తాం. ఏంటంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ చూసినట్లయితే ఆటోట్రోప్స్ అంటే వాటికవే ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే వాటిని మనం ఆటోట్రోప్స్ అంటాం. ఇక్కడ చూసినట్లయితే ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ ప్రిపేర్ ఓన్ ఫుడ్. వీటి యొక్క ఫుడ్ అనేవి అవే ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి వీటిని మనం ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని చెప్పొచ్చు. అలాగే హెటరోట్రోపిక్ న్యూట్రిషన్, ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ ఎన్ అదర్ ఆర్గానిజమ్స్. ఇందులో చూసినట్లయితే ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ ఎన్ అదర్. ఈ ఆర్గానిజమ్స్ అనేవి వేరొక ఆర్గానిజం మీద డిపెండ్ అయ్యి న్యూట్రిషన్ అనేది చేస్తాయి అన్నమాట. అందువల్ల ఇవి వేరే జీవులపై ఫుడ్ కోసం వేరే జీవులపై ఆధారపడతాయి. సో వీటిని మనం హెటరోట్రోప్స్ అని చెప్పొచ్చు. అలాగే ఈ న్యూట్రిషన్ మనం హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.